అందరికీ నమస్కారం. బుల్లెట్ రాజ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఉగాది పంచాంగ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ధనుసు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, గత సంవత్సరం కన్నా భిన్నంగా ఉంటుందా, ఈ సంవత్సరంలో కొత్త ఏమైనా లాభాలు పొందుకునే అవకాశం ఉందా, రాజకీయ పరంపర ఎలా ఉంటుంది, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీరికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు ఏమిటి? 11 ఆదాయం, ఖర్చు 5, రాజపూజ్యత 7, అవమానం 5. మరి వీరికి కూడా బ్రహ్మాండంగా ఉండాలి కదా, మరి కానీ భిన్నంగా కనబడుతుంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ జాతకులకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వచ్చినటువంటి గౌరవాన్ని నిలుపుకోలేకపోవడం, అలాగే రెండవది వచ్చిన ఆదాయాన్ని నిలబెట్టుకోలేకపోవడం. ఆ ఖర్చు 5 కనబడుతున్న 5 పక్కన మనం ఇంకో +4 వేసుకోవచ్చు, 9 ఖర్చుగా ఉంటుంది. అదేమిటండి, సిద్ధాంతంలో ఉన్నటువంటి లెక్కలు మీరు మార్చేస్తున్నారంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ 4 +4 ఖర్చు ఏంటంటే గొప్పల కోసం, డబ్బా కొట్టుకోవడం కోసం ఖర్చు పెట్టడం. అది వీరికి నష్టాన్ని కలిగిస్తుంది. మరి గృహయోగం ఉంది, స్థలయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. పైపెచ్చు గత సంవత్సరంలో చేసినటువంటి అప్పుల నుంచి విముక్తులకయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ గత సంవత్సరంలో వీరు చేసిన అప్పులు ఏంటి తెలుసా? ఇతరులకి పూచికత్తుగా సంతకాలు పెట్టడం, ఆ వచ్చినటువంటి అప్పుల్ని మీద వేసుకోవడం, ఆ మీద వేసుకున్న అప్పుల్ని తీర్చడం. మరి శుభమా లాభమా ఆలోచించండి. ఖర్చు తక్కువే, కానీ ఇటువంటి ఖర్చులు కూడా మీద పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. దాని గురించి ఆలోచించండి. అందుకే కాస్త ఖర్చు +4 వేసుకున్నాను నేను. సరే, ఏదేమైనా గౌరవం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి పేరు గొప్ప ఊరు దిబ్బలాగా. ఒక ఎలక్షన్ నిలబడితే అవకాశం ఉండదు, ఒక సర్పంచ్గా నిలబడడానికి అవకాశం లేదు, నామినేట్ పోస్ట్ వచ్చే అవకాశం లేదు. కానీ పేరు మాత్రం ఆ ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే ఎంపీలు కూడా ప్రతి మీటింగ్లో మిమ్మల్ని పిలవడం, గౌరవాన్ని పొందుకోవడం, ఆహా ఓహో ఈయన గొప్పవాళ్ళు, ఈయన వీడు గొప్పది అని చెప్పేయడం. సంఘంలో పేరు ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మాత్రం మనకి ఎటువంటి పదవి రాదు. అటువంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉంటాయి. చిన్న మీటింగ్ మీద సరే గొప్పగా మన గురించి చెప్పడం, ఎక్కడ వెళ్ళినా సరే పలానా వ్యక్తి మంచి చూడండి, కిరణ్ శర్మ చాలా మంచి చూడండి, గొప్పగా ఉంటుందండి. కానీ విత్తము లేనటువంటిది, లాభము లేనటువంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి వచ్చేసరికి ఏం తెచ్చావా అంటే సంచి ఖాళీ. కాబట్టి అటువంటి గొప్పతనం ఉంటుంది. అంటే ఏ తర్వాత ఏమిటి, ఇతని వ్యాపారం బాగా నడుస్తుంది, కొత్త వ్యాపారం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని ముందు తీసుకెళ్ళాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం అంతా కూడా తక్కువ పెట్టుబడి పెట్టండి, లాభాన్ని తక్కువ పొందుకుంటారు. వ్యవహార లాభాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి శనిగ్రహం మాత్రమే శుభత్వాన్ని పొందుకున్నారు. శనీశ్వరుడే మంచివాడు, గురువు, రాహు, కేతులు ముగ్గురు పాపులే. కాబట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలకు దగ్గరగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ సమయపాలన, సమయస్ఫురణ మీద దృష్టి పెట్టగలిగితే వ్యాపార లాభం ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది. విద్యార్థులు కూడా పట్టుదల, శ్రమ వల్ల మంచి ర్యాంకులు పొందుకుంటారు. మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా రోజు సూర్యోదయానికి ముందే లేవండి. ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా రాత్రి 10 లోపే పడుకోండి. ఇది చేయడం వల్ల మీకు తప్పకుండా మీకు శ్రమదైన ఫలితం ఏర్పడుతుంది, లాభం ఉంటుంది. కానీ మిడ్నైట్ బిర్యానీలు, అలాగే ఎర్లీ మార్నింగ్ మద్యపానాలు మీకు నష్టాన్ని కాదు, జీవిత పూర్తి నాశనాన్ని కలిగిస్తుంది. మరి ఎవడు చెప్పాడు ఈ దరిద్రపు మిడ్నైట్ బిర్యానీలు, తెల్లవారుజామున బిర్యానీలు? మరి తెల్లవారుజామున పూజల పునస్కారాలు చేసుకోవాలరా? ఆ పాచిపోయినటువంటి పదార్థాలని, మురిగిపోయినటువంటి ముక్కలేసినటువంటి పదార్థాలని అంతా ఉసిగొలిపి, అంత కుళుద్ధం చేసి, అన్ని రకాల మాంసాలను వేసి, ఉమ్మేసి, ఇంకా ఏమైనా పోసి మనకి పెట్టే పదార్థాలు తిని రోగాన్ని తెచ్చుకోకండిరా అని చెప్తున్నాం మేము. అది మంచిది కాదు. స్త్రీ కానీ పురుషులు కానీ నీ ధర్మాన్ని పాటించు. స్వధర్మే నిధనం యాంతి పౌరధర్మో భయావహ. తెల్లవారుజామున లేచి భగవన్నామ స్మరణ చదువుకోవడము, లేదా మన విద్యను చదువుకోవడం, అలాగే పెద్దవాళ్ళకి సేవ చేయడం, ఇలాంటివి చేయాలి తప్ప మనం పనికిమాలినటువంటి పనులు చేసి జ్యోతిష్కుడు తప్పు, జాతకాలు కరెక్ట్ కాదు అనేటువంటి వ్యక్తులని సమాధానం నాలాంటి గట్టిగా చెప్తాడు. మిగతా వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం లేకపోవచ్చు. నేను ధైర్యంగా ఉంటాను. నాకు ఖచ్చితంగా నా సనాతన ధర్మం గొప్పది అని చెప్పుకోవడం నేను ఎక్కడా భయపడను. నేను నాకెందుకు భయం? ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇతరుల మీద ఆధారపడి ఇతరుల వల్ల చెడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ. కాబట్టి ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. స్వయం కృషితో ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరు కాస్త సమయపాలన ఏర్పాటు చేస్తే బెటర్ ర్యాంక్, కాస్త సమయాన్ని, దృష్టిని వ్యాపారం మీద పెడితే ఉత్తమ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. కానీ పరోపకారం చేసేటువంటి, అంటే ఇతరులకి సాయం చేయడం, ఇతరులకి సేవ చేయడం, ఇతరులకి వంత పాడడం, పక్కవాడి గురించి ఆలోచించడం, పక్కవాడి మీద దుమ్మెత్తిపోయడం, లాంటివి చేయడం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటున్నారు. జాగ్రత్త. అనవసర వివాదాలకు నెట్టివేయబడుతున్నారు. తస్మా జాగ్రత్త. అందుకే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి.
మరి శని ఒక్కడు లాభాన్ని కలిగిస్తున్నాడు కదా, అందుకే మీకు గృహయోగం ఉంది, ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, శ్రమ తగిన ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంది, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది, కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి, పశుపక్షాదుల వృద్ధి కూడా బాగా ఉంది. మరి అనుకున్నటువంటి స్థాయి అభివృద్ధి ఈ సంవత్సరంలో లేదని చెప్పబడుతుంది. ఇప్పుడు పాడి పరిశ్రమ ఉంది, రోజుకు ఒక ఆవు కనీసం 10 లీటర్ల పాలు ఇవ్వాలి, కానీ ఈ సంవత్సరంలో మీకు 6 లీటర్ల పాలే ఇస్తుంది. ఎందుకు? సరైనటువంటి దాన్ని దృష్టి పెట్టకపోవడం, ఆ పాడి సంబంధించినటువంటి విషయాల్లో ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రం లేకపోవడం, దానివల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. బలమైనటువంటి ఆహారం పెట్టండి ఆ గేదెకి, ఆ బర్రెకి, మంచి లాభాలు ఇస్తుంది, మంచి పాలు ఇస్తుంది. కానీ దాని గురించి మీకు దృష్టి లేదుగా, మీకు పక్కవాడి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది, దానివల్ల నష్టం. గోవుల్ని సరి చూసుకోకపోవడం, గోవుల్ని చంపుకోవడం మనమే, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది కదా. కాబట్టి గోశాలని సంరక్షించే ప్రయత్నం చేయండి, తద్వారా మీకు లాభాన్ని కలుగుతుంది, ప్రయోజనం ఉంటుంది, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉన్నటువంటి 7 మాసాల అభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ ఆగస్టు మాసం విపరీతమైన రాజయోగాన్ని కలిగిస్తుంది. అక్టోబర్ నవంబర్ మాసంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు బలంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో లాభం పొందుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. ఈ వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే మీకు శుభం కలుగుతుంది. శని దృష్టి ఉండగా సరిపోదు, గురుగ్రహం వ్యతిరేకంగా ఉంది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం భగవద్గీత చదవాలి, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవాలి, అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయాలి. చేయడం వల్ల గురువు మీకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు, చెడు వైపు వెళ్ళేటువంటి దృష్టిని మంచి వైపు మళ్ళిస్తాడు, క్షమాధిక్యతను భరింపగలిగే శక్తిని కలిగిస్తాడు, పెద్దవారి యొక్క మాట వినగలిగే శక్తిని కలిగిస్తాడు, పై అధికారులతో అన్యోన్యత కలిగిస్తాడు. కాబట్టి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు లాభాలు ఉంటాయి. రైతన్నలకి పంట లాభం ఉంటుంది. 2 పంటలు పండే అవకాశం, 2.5 పంటలు పండే అవకాశం లేదు. 2 పంటలు కూడా అతి కష్టం మీద పండే అవకాశం కనబడుతుంది. ఓకే, దిగుబడి ఎక్కువ వచ్చినా 2 పంటలకి కాస్త ధర తక్కువ పలికే అవకాశం కనబడుతుంది. అది చూసుకోండి జాగ్రత్త. అంటే నాణ్యమైనటువంటి ఉత్పత్తి పెంచండి. సేంద్రియ ఎరువులు వాడి రైతులు కూడా పనికిమైనటువంటి పెస్టిసైడ్స్ వేసి, ఎరువులు వేసి విషయాన్ని పండిస్తున్నారు మీరు. ఆ విధి వల్ల మీకు ఇంకో 20 ఏళ్లకు 30 ఏళ్లకు మన పిల్లలకి సంతానయుగిత కోల్పోతున్నారు, నపుంసకులయ్యే అవకాశం ఉంది. రైతుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే బొక్కలలోంచి, ఎముకలోంచి, పంది ఎముకల్లోంచి, బర్రెల ఎముకల్లోంచి తీసుకున్నటువంటి నూనెని వాడుతున్నాం మనం. ఆ బండ్లల్లో అవన్నీ కూడా అటువంటి కల్తీ పదార్థాలు తయారు చేసి మనం నాశనం పోతున్నాం. ఇక రైతులకు కూడా పెస్టిసైడ్ చేస్తే లాస్ట్కి ప్లాస్టిక్ వాడి, ఇటువంటి పలికిమైన నెయ్యిలు వాడి, నూనెలు వాడి పంట కూడా పెస్టిసైడ్ అయిపోతే బ్రతకడం దుర్భరం అవుతుంది. రోగంతో మనం స్టార్ట్ అంటే పుట్టే పిల్లగాడు రోగాలతోనే పుడతాడు వాడు. కాబట్టి రైతులు ఇక్కడ కనీసం బలమైనటువంటి ఆహారం తయారు చేయండి. ఒక 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆహారం ఎలా ఉంది, అలాంటి ఆహార పదార్థం తయారు చేయండి. పళ్ళు పాడైపోతున్నాయి, అన్ని రకాల అరటి పళ్ళు కనీసం 5 రోజులు నిల్వ ఉండేవి. ఈరోజు కొనుక్కొచ్చిన 2 గంటల్లో అరటి పళ్ళు పాడైపోతున్నాయి. రైతులు ఆలోచించండి. మగ్గబెట్టి అనేక రకాల రోగాలను తెప్పిస్తున్నారు మీరు. రైతులు కూడా దేవుడితో సమానం చెప్తున్నాం, కానీ కొంతమంది నీచమైనటువంటి వ్యక్తులు ఈ పంట పొలాన్ని నాశనం చేస్తున్నారు. ఆ విషయంలో జాగ్రత్త వహించి ప్రభుత్వ మార్పులు కడిచే తీసుకోవాలని కోరుకుంటున్నాను. రైతులు దేవుడితో సమానం. నేను ఎప్పుడు కూడా రైతుకి పక్షపాతిగా మాట్లాడతాను. సరే, ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. అంత ఆదాయము, గౌరవం ఉన్నా సరే కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఏదేమైనా ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వృత్తి, ఉద్యోగాలు, లాభాలు పొందుకుంటారు. శ్రమాధిక్యత వల్ల కొంత లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఏదో ఉపశమనం చెప్పట్లేదండి. కొన్ని మాసాల్లో ఆర్థిక లాభాన్ని, ఆరోగ్య లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళవచ్చు. విదేశాలు వెళ్ళాలనుకుని తప్పకుండా మీరు అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో ప్రయత్నం చేయండి. లేదా శ్రావణ మాసంలో, ఆగస్టులో ప్రయత్నం చేయండి. తప్పకుండా అనుకూల విదేశాలు ఉంటుంది. విదేశాల్లో శ్రేణివాసం ఉంటుంది. గ్రీన్ కార్డ్, PR కోసం మాత్రం తప్పకుండా మీరు ఆగస్టులోనూ, నవంబర్లో ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ చేతిలో గ్రీన్ కార్డ్, PR లాంటిది పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ఏదేమైనా సంవత్సరంలో మీరు భగవద్గీత పారాయణం, జన్మజాతకాన్ని చూసుకోవడం వల్ల శుభయోగాన్ని, ఆనందయోగాలు పొందుకోవడం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.